వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌందర్య లహరి అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీప్తి భట్నాగర్. పెళ్లి సందడి మూవీని వైజయంతి మూవీస్ సంస్థ కో ప్రొడ్యూస్ చేసింది. కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. రాజకుమారుడు చిత్రంతో మహేష్ బాబును లాంచ్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ. తర్వాత ఇదే బ్యానర్ లో సైనికుడు, మహర్షి వంటి చిత్రాలు చేశాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని, కానీ ముందుగా సైన్ చేసి మొదలు పెట్టింది స్టూడెంట్ నెంబర్ 1. దీనికి వైజయంతి మూవీస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. తర్వాత ఇదే బ్యానర్ లో కంత్రి, శక్తి వంటి సినిమాలు చేశాడు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గంగోత్రి సినిమాకు వైజయంతి మూవీస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. 1వ నెంబర్ కుర్రాడు చిత్రంతో తారకరత్నను లాంచ్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ. బాణం సినిమాతో వైజయంతి మూవీస్ సంస్థ నారా రోహిత్ ను కూడా లాంచ్ చేసింది. విజయ్ దేవరకొండకి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో లెంగ్త్ ఉన్న రోల్ ఇచ్చి లాంచ్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ. తర్వాత అతను ఇదే బ్యానర్ లో రూపొందిన మహానటిలో కూడా నటించాడు. దుల్కర్ సల్మాన్ ని తెలుగులో మహానటితో లాంచ్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ. ఇదే సంస్థలో అతడు సీతారామం సినిమా కూడా చేశాడు. సీతారామంలో సీత అలియాస్ మృణాల్ ఠాకూర్ ను లాంచ్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ. కల్కి 2898 AD చిత్రంతో తెలుగులో దీపికా పదుకునేని లాంచ్ చేసింది వైజయంతి మూవీస్ సంస్థ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.